3.5 కోట్ల మందికి పింఛన్ ఇస్తామా అంటే తెలంగాణ ప్రజలంతా ఉద్యమం చేశారు కదా మరి అందరికీ ఇవ్వమంటారా అని ఈ క్వశ్చన్ అన్నట్టు. అసలైన దొరకబట్టుడు చేతగాదు వీళ్ళకి. ప్రజలంతా కొట్లాడిరు కరెక్టే, కానీ ప్రజలంతా అడిగినరా? కానీ ఇక్కడ ముచ్చట చూడండి, తెలంగాణ ప్రజలంతా ఉద్యమకారులే. 3.5 కోట్ల మందికి పింఛన్ ఇస్తామా, జాగాలు కూడా ఇయ్యలేము, పరేషాన్ చేయొద్దు, ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకే వ్యాఖ్య. ఈ కేకే ఏం చేసిండో నాకు అర్థం కాలే. ఈ కేకే ఇండ్లకెళ్ళి అండ్లకు పోయిండు ఉద్యమం ముందర, సేమ్ అంటే తెలంగాణ వచ్చేట ముందర కాంగ్రెస్లోకి ఇచ్చి అల్లకి పోయిండు, కేసీఆర్ దగ్గరికి పోయిండు. ఆడ జనరల్ సెక్రటరీగా ఆడ మంచిగా బ్రహ్మాండంగా కూర్చున్నాడు. అలాగెళ్ళి మళ్ళీ అది అయిపోయిందో లేదో మంచిగా ఉంటుంది, ఇలా అది ఖతర్నాక్ ఉంటుంది, ఇలా పని మంచిగా పచ్చగుండ దగ్గర తినాలి, ఎచ్చగుండ దగ్గర పండాలి పర్ఫెక్ట్గా, ఇంకా వేరే ఏది అవసరం లేదు. వీళ్ళకు బ్రహ్మాండమైనటువంటి పదవులు. ఇలా ఇంత మంచిగా ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్గా మళ్ళీ ఇప్పుడు ఎలగబెట్టేది ఏమంటాడు ఈయన? మరి అంతమంది చేసారు కదా 3.5 కోట్ల మంది అందరికీ ఇవ్వాలని పింఛనంటే మరి ఎవరికి ఇస్తావు చెప్పు, నువ్వనే చెప్పు. మరి మీకు పదవులు వచ్చి మీకు ఉద్యోగాలు వస్తే సరిపోయిందా? అడిగినరా? 3.5 కోట్ల మంది అడిగిర్రా? ఈయన ఎంతమంది అడిగారు చూడు. నాడు 3.5 కోట్ల మంది ప్రజలు ఏదో రకంగా ఉద్యమంలో పాల్గొన్న వారే అని, అందరికీ జాగాలు పింఛన్లు ప్రభుత్వం ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు స్పష్టం చేశారు. ఎంతమంది ఉన్నారో గుర్తిద్దాం, అందులోంచి ఖచ్చితంగా ఈ కమిటీ చేసినాం కాబట్టి వాళ్ళు అప్పుడు చేసినటువంటి త్యాగాల, లేకపోతే వాళ్ళ ఉద్యమమా, లేకపోతే వాళ్ళ భాగస్వామ్యమా, వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ నుంచా, కాకతీయ యూనివర్సిటీ నుంచా, లేకపోతే ఇంకో పాలమూరు యూనివర్సిటీ నుంచా, ఎక్కడి నుంచి కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారు, వాళ్ళ ఫోటోలు ఏంది, వీడియోలు ఏంది, లేదా ఫోటోలు వీడియోలు లేకున్నా అప్పటి వాళ్ళ భాగస్వామ్యం ఏంది, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంది, వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తున్నారు, దేనికోసానికి పాటుపడ్డారు, ఎవరితో కలిసి తిరిగినరు, ఎవరితో కలిసి కష్టపడ్డారు అనే విషయాన్ని తీసి అందులో వీలైనంత వరకు ఎక్కువ మందికి ఇద్దాము అని చెప్పాల్సి దాన్ని 3.5 కోట్ల మంది చేసిరు మరి అందరికీ ఇవ్వమంటారా అని అడుగుతుండే ఈ సిపాయి. చెయ్యనోడు వచ్చి చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతుండు. అసలు ఏం చేయనోడు, అసలు ఉద్యమంలో ఆడ కూడా జెండా పట్టుకొని జై తెలంగాణ అన్నోడు ఏనాడన్నా కనపడ్డా మీకు? ఎక్కడన్నా చెప్పుండు, ఒక్కసారి చెప్పురు ఎక్కడన్నా. నాకు తెలిసి మన సాగరహారంలోనో మిలియన్ మార్చిలోనో కారు మీద ఎక్కేదో తిరిగినట్టు కనపడ్డాడు. కానీ ఏ రోజన్నా జై తెలంగాణ అని కానీ గట్టిగా, లేకపోతే తెలంగాణ కోసం నేను ఇది త్యాగం చేస్తున్నా అని కానీ, తెలంగాణ కోసం నేను కొట్లాడుతున్నాను కానీ, తెలంగాణ కోసం నేను అప్పటి అధిష్టానంలో ఉన్నటువంటి మరి వాళ్ళతోని మాట్లాడిన దిగ్విజయ్ సింగో, లేకపోతే చిదంబరమో, లేకపోతే ఇంకా ఎవరైతే ఉండరో ఆ టైంలో ఉన్నటువంటి మంత్రులతోనో, లేకపోతే సోనియా గాంధీతోనో చర్చ చేసినవా? అసలు ఏం చేసినవని ఇవాళ నీకు ఈ పదవులు, ఈ అవకాశాలు, పైగా నువ్వు ఏం చేయనోడు వచ్చి చేసినోడని గుర్తించాలంట. అదే ఓ ఉద్యమకారుని చేతిలో పెడితే ఈ పాటికి అంత బరాబర్ లెక్కదిష్టోడు. కరెక్ట్ అయిన ఉద్యమకారుని కనుక అప్పచెప్తే ఈ పని ఆయన తీసుకోడు. ఎక్కడెక్కడి నుంచి అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారు, ఎవరెవరు ఎంత త్యాగం చేశారు, ఎవరెంత కోల్పోయారు, ఎవరెంత నష్టపోయారు, మనం ఎవరెవరికి ఏం చేయగలుగుతాం అనే విషయాన్ని చెప్పేటోళ్ళు. ఏం చేయడం తీసుకొచ్చి పెడితే ఏమవుతుందంటే ఒక ఇది అవుతుంది. ఇప్పుడు ఏమంటాడు, అందరికి ఇస్తామా అని అడుగుతున్నాడు. ఇక ఎటకారం. ఇంకా హైదరాబాద్లోని తెలంగాణ అమరజ్యోతి కార్యాలయంలో బుధవారం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, కొండా లక్ష్మణ్ ఉద్యానవన, తెలుగు వర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జయశంకర్ వ్యవసాయ పరిశ్రమలకు చెందిన విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అందరూ తమ సలహాలు ఇక చూడురు. ఇక దీనికి సంబంధించి ఒకరితో మాట్లాడదాం, ఉద్యమకారులతోనే మాట్లాడాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి మాట చెప్తున్నప్పుడు డైరెక్ట్గా జాగలీయలేం, పరేషాన్ చేయొద్దని కేకే అన్నాడు అంటే ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారులతో డెఫినెట్గా మాట్లాడదాం. మనతో పాటు సాంబశివ గౌడ్ ఉన్నారు మనతో పాటు లైవ్లో. అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయితే మొన్న మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీ గలం అయితే బ్రహ్మాండంగా వినిపించింది, చూసినాం మేమంతా, కొన్ని ఛానల్లో కనిపించింది. ఇక్కడ ఒక వార్త వచ్చిందన్న, 3.5 కోట్ల మంది ఉద్యమం చేసిరు కదా, మరి అందరికి పింఛన్ ఇస్తామా అని అడుగుతుండు కేకే. అసలు అక్కడ ఏం జరిగింది, మీరు ఆ మీటింగ్లో ఉన్నారు, ఏమేమి చెప్పండి అన్న ఒకసారి. అంటే వాస్తవంగా ఈ కమిటీ ఉద్యమకారులను గుర్తింపు కోసం వేసిన కమిటీ ఇది. అవును, ఫైనల్ కాలేదు, ఇంకా అది ఇప్పుడే మొదలు. ఈ కమిటీ ఏంటంటే ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉస్మానియా యూనివర్సిటీ ప్రధానంగా ముందు వరుసలో ఉండి కొట్లాడింది కాబట్టి మొట్టమొదటిగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గుర్తింపు అంటే ఉద్యమకారులను గుర్తించే కార్యక్రమం పెట్టుకోరు. నిన్న కాకతీయ యూనివర్సిటీ అయింది, ఈ రోజు శాతవాహన, మహాత్మా గాంధీ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, మన యూనివర్సిటీలు, ఆ యూనివర్సిటీలది ఈ రోజు పెట్టారు అన్న కార్యక్రమం. అంటే ఆ యూనివర్సిటీలలో ఎవరైతే ఆ రోజు
రోజు ఉద్యమాలలో పాల్గొని కేసుల పాలై జైలుకి వెళ్లి ఆ ఉద్యమంలో ముమ్మరంగా ఎవరైతే కొట్లాడిరో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఒపీనియన్స్, సలహాలు, సూచనలు అవన్నీ కూడా తీసుకుంటారు. అంటే ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నారు అన్నట్టు. దీన్ని మరి ఎట్లా చేస్తారు ఏందనేది కూడా అంటే రకరకాల వాదనలు మనోళ్ళు మన వినిపించడం జరిగింది. వాటన్నిటిని కూడా నోటు చేసుకున్నారు అధ్యక్ష దయాకర్ అన్న, ఇంకా మన కేకే కోదండరాం సార్ అందరు కూడా కమిటీలో ఉన్నారు. అసలు కేకే ఉద్యమంలో ఉన్నాడా అన్న? ఇది క్వశ్చన్, ప్రజలకి డౌట్ వచ్చింది. అసలు ఆ టైంలో అటు కాంగ్రెస్ లో ఉన్నాడు, ఇటు తెలంగాణ వచ్చేట ముందర బీఆర్ఎస్ లకు వచ్చిండు, మళ్ళీ కేసీఆర్ పోయిండనగా ఇటు వచ్చిండు. అంటే అసలు ఈయన ఉద్యమంలో ఉన్నాడు అసలు కేకే చైర్మన్? అంటే అప్పుడు కాంగ్రెస్ లో ఉండు కాబట్టి ఇప్పుడు సీనియర్ గా అప్పుడు కొంత సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఉన్నాడు. కానీ ఎన్నడన్నా జెండా పట్టుకొని మీ లెక్క ఎన్నడన్నా బయటకు వచ్చిండా కేసీఆర్ లెక్క? అంటే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించారు. అంటే ఈయన పాత్ర ఏందని? ఈయన పాత్ర ఏముంది, కాంగ్రెస్ లో లాబింగ్ చేయడం అంటే కొద్దిగా పెద్ద మనిషి తరహాగా వ్యవహరించాడు. తెలంగాణ వచ్చిందా ఈయన వల్లనే? ఈయన వల్ల వచ్చింది అనేది ఏం లేదు. ఇప్పుడు మరి ఆయన ఉద్యమకారులు ఎవరని గుర్తించడానికి ఈయన ఎవరన్నా కూడా మొన్న ఇదే చర్చ కూడా, అంటే ఈ రకమైన చర్చ కాదు కానీ ఉద్యమకారుల ఈ కమిటీ గుర్తింపు కమిటీలో ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ కానీ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన వాళ్ళు అసలు ఎవరు లేరు అనేది కొద్దిగా చర్చ జరిగింది. అదొకటే కాదు, అసలు ఈయన భాగస్వామ్యం ఏంది, ఈయన ఎంత కష్టపడ్డాడు, అసలు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఈయనకున్న అర్హతలేంది, అది ఫస్ట్ ప్రశ్న. ఇప్పుడు అయితే దానిలో భాగంగానే ఇప్పుడు ఒక 10 మందిని ఖచ్చితంగా ఉద్యమకారులను కూడా కమిటీలో పెట్టాలి అనేది మొన్న చర్చ వాడి వేడికి కూడా జరిగింది కొంత. అంటే దాంట్లో పార్టీల వారిగా పెట్టాలన్నా లేకుంటే వేరే ఉద్యమ పరంగా పెట్టాలనేది కూడా కొంత చర్చ జరిగింది. అయితే దాన్ని పరిశీలిస్తున్నాం, పరిగణలోకి తీసుకుంటున్నాం అని కూడా చెప్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ మీరు అన్నట్టుగా కేకే ఉందా లేడా అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ టైంలో ఆయన ఒక పెద్దన పాత్ర పోషించి అన్ని రకాల పదవులు కూడా కొంచెం చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ కూడా ఆయన్ని చాలా మంచి లాబీయిస్టు, చాలా రాజకీయ వ్యవహారాలు నిపుణుడు అన్నట్టుగా, చాణికుడు అన్నట్టుగా ఆయనకు పెద్దన పాత్ర పోషించి పక్కన కూకోబెట్టుకుండు కదా. ఇప్పుడు సరే ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, ఏదైనా సరే వాళ్ళకు దోషినే వాళ్ళ కామెంట్లు కూడా పెట్టొచ్చు, తప్పలేదు. వాస్తవంగా ఏంటంటే ఆయన ఒక ఇంటెలెక్చువల్ గా చూస్తున్నారు. ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లే చూసింది. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ కూడా అదే ఆయన హయాంలో కూడా అవకాశాలు ఇచ్చారు ఆయనకి. అవునన్నా, అట్లా ఇంటెలెక్చువల్ గా అవకాశం ఇస్తే దానిలో పరంపరలో భాగంగానే ఇప్పుడు ఇది కూడా ఒకటి అప్పచెప్పినట్టుగా కనపడుతుంది. కానీ ఇంటెలెక్చువల్ అయితే ఈయన ఏమనాలంటే వీలైనంత మంది, ఎక్కువ మందిని, అంటే ఎంత మంది అయితే కష్టపడ్డారో గుర్తిస్తాం. లేదు వీలైనంత మంది ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తామని చెప్తారు. కానీ 3.5 కోట్ల మంది చేసిర్రు, మరి అందరికి ఇమ్మంటారా అని అడుగుతుండట కామెంట్ అయితే. మరి అందరికి ఇస్తామా అని అంటున్నారంటే అవమానించినట్టే కదా ఉద్యమకారులని. అట్లా ఇక ఇప్పుడు ఒక్కొక్కరు ఒక తీరు కామెంట్ చేయొచ్చు. అట్లా కదే 3.5 కోట్ల మంది కష్టపడ్డారు అని అన్నప్పుడు 3.5 కోట్ల మంది అయితే అడగలేరు కదా పెన్షన్లు. వాళ్ళ మీద అయితే కేసులు లేవు కదా, వాళ్ళైతే ఏం త్యాగం చేయలేరు కదా. అదే కరెక్ట్. అయితే ఇప్పుడు జార్ఖండ్, కొన్ని ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో ఏమైందంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఆడ కొంత ఉద్యమం జరిగింది జార్ఖండ్ లో ముఖ్యంగా. అయితే జార్ఖండ్ లో జరిగిన ఉద్యమం తర్వాత, జార్ఖండ్ సాధించుకున్న తర్వాత అక్కడ ఉద్యమకారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలలో 2% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. 2% రిజర్వేషన్లు తర్వాత సుభేశ్వరన్ కొడుకు వచ్చిన తర్వాత దాన్ని 10% చేసిరు అనేది మొన్న కొంత మన చర్చల్లో బాగా అంటే చర్చల్లో వచ్చింది అన్నట్టు. అంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన చెప్పిన ఇప్పుడు ఆయన 3,50,00,000 మందికి ఇవ్వాలనా అనేది కామెంట్ అనేది సరే ఆయన నోటి దూలు అనుకోవాలన్నా లేకుంటే నోటికి వచ్చింది కాబట్టి వాడిండా అనేది పక్కన పెడితే తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవాలి, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి అనేది ప్రధాన మనం డిమాండ్. ఖచ్చితంగా దాన్ని గుర్తించాల్సి, అంటే ఏ కోణంలో ఉండాలనేది నేను అనేది ఆయన పెట్టే స్థానంలో కొన్ని స్కేల్స్ పెట్టుకున్నారు వాళ్ళు. కానీ సాంబన్న ఒక ప్రశ్న ఆయనకి చెప్పండి. అయితే దానిలో భాగంగా మేము కూడా ఏం చెప్పినాం అంటే డిమాండ్, ఇక్కడ మేము వాస్తవంగా నేను తెలంగాణ ఉద్యమంలో ఉంటూ గ్రూప్ 1 అన్ని గ్రూప్ 1లు రాయడం జరిగింది. అన్ని గ్రూప్ 1లు రాయేసిన 2011లో దాదాపుగా 80-90% ఆంధ్ర వాళ్ళకే పోయినాయి గ్రూప్ 1 ఉద్యోగాలు. దానివల్ల ఏమైందనంటే ఆ ఉద్యోగాలు 80-90% ఉద్యోగాలు పోయినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధానంగా నేనే ముందుండి కొట్లాడిన ఆయన ఏపీఎస్సీ మీద దాడి చేయడం జరిగింది.
నేను, కవిత గారు, ఇంకా చాలా మంది అంటే ముఖ్య నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు చాలా మంది పోయి దాడి చేయడం జరిగింది. దాని తర్వాత అంటే అప్పుడు మేము ఒక పక్క ఉద్యోగాల కోసం కొట్లాడుకుంటూనే మరొక పక్క ఉద్యమం చేసినాం, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ కూడా. అట్లా మేము చాలా నష్టపోయినాం మాలాంటి వాళ్ళం. అప్పటికే మాకు 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు దాదాపుగా 50కి దగ్గరలో ఉన్నాం. మాలాంటి వాళ్ళందరం కూడా నష్టపోయినాం. నిజంగా తెలంగాణ వచ్చినాక గ్రూప్ అని పడి ఉంటే ఇప్పుడు నేను ఒక డిఎస్పీను, డిప్యూటీ కలెక్టర్ కావాలి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు, గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా కింద పడి మీద పడి మొన్న అంతా అదిగా ఏమంటారు 10 సంవత్సరాలకు కూడా ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడానికే 10 సంవత్సరాలు పట్టిందంటే పక్క రాష్ట్రం మనతో పాటు విడిపోయిన రాష్ట్రంలో 3-4 సార్లు పడ్డది గ్రూప్ 1. అట్లా చాలా మంది మాలాగా ఉన్న వాళ్ళం నష్టపోయినాం. ఒక తెలంగాణలో పోరాటంతో పాటు చాలా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అమరవీరుల కుటుంబాలు కావచ్చు, పోరాటాలు చేసిన వాళ్ళు కావచ్చు, కేసుల పాలై ఆర్థికంగా అన్ని రకాల కూడా నష్టపోయారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇప్పుడు ఒక కామెంట్ మనం పరిగణన తీసుకొని దాన్ని ఏదో ఇది చేయాల్సిన అంశం కాదు ఇది. కానీ తల్లి స్థానంలో ఉండి పెట్టాలి కదా. నేనేమంటున్నా అంటే దానిలో భాగంగానే ఇప్పుడు నష్టపోయిన ఉద్యమకారులను గుర్తించి ఇలా జార్ఖండ్ లాంటి రాష్ట్రాలలో ఏ విధంగానైతే వాళ్ళకు గుర్తింపునిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇలా మనం చూసినట్టయితే ఇప్పుడు జాతీయ క్రీడాకారులు ఉంటారు. ఇవాళ మన సిరాజ్ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సింధు కావచ్చు, అట్లా కొంతమంది జాతీయ క్రీడాకారులను గుర్తించి వాళ్ళకు ఆ డిఎస్పీ ఉద్యోగాలు, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలు లాంటివి కూడా ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు అంతకన్నా తక్కువేం కాదు. గొప్ప తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం మనం ఇక్కడ తెలంగాణ. ఇవాళ ఏంటంటే ప్రపంచం తలెత్తి చూసింది తెలంగాణ ఉద్యమం వైపు. అంత గొప్ప తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులు ఇలా చాలా మంది, మీరు నమ్మరు అసలు. వాళ్ళు కొంతమంది అయితే పెళ్లిళ్ళు చేసుకోకుండా, అంటే ఆ పోరాటంలో ఉద్యోగాల కోసం పోరాటాలు చేసి పెళ్లిళ్ళు లేకోకుండా ఆర్థికంగా అన్ని రకాలుగా చితికిపోయి కనీసం పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో కానీ అంటే ప్రైవేట్ స్కూల్ అని కాదు, మంచి ఉన్నత విద్య కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది వాళ్ళకు ఆ రోజు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయ గోళాలకు ఆయన బాధితులైన వాళ్ళు కనీసం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళని విద్య, వైద్య పరంగా అన్ని రకాలకు కూడా ఆదుకోవాల్సిన ఆవశ్యకత తప్పకుండా ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ దిశగా మనం ఖచ్చితంగా ఇప్పుడు మీడియా కూడా ఆ రోజు కొట్లాడింది. వాస్తవంగా నిజంగా మీడియా ఉండబట్టే మేము మాలాంటి వాళ్ళం సజీవంగా ఉన్నాం. ఆ రోజు మీడియా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మమ్మల్ని వాచ్ చేస్తూ మమ్మల్ని కాపాడుకుంటూ తిరిగింది. ఆ క్రమంలో చాలా మందికి మీడియా వాళ్ళకు కూడా చాలా మందికి దెబ్బలు తగిలినాయి, కెమెరాలు పగిలిపోయినాయి, చాలా మంది మీద కేసులు కూడా అయినాయి. అంటే ఈ ఉద్యమంలో అందరం ఉన్నాం, ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు లేరని కదా. ఆ ఉన్న వాళ్ళని గుర్తించి ఫస్ట్ ప్రధానంగా వాళ్ళని గుర్తించి వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించి వాళ్ళని కొద్దిగా ఆర్థికంగా, కొద్దిగా ఆరోగ్యపరంగా ఉన్నత స్థితికి తీసుకొచ్చి వాళ్ళని గుర్తిస్తే తెలంగాణ సాధించుకున్న దానికి సార్థకత చేకూరుతుంది. మేమేమంటున్నాం అంటే సాంబన్న, మేము అడిగేది ఏంటంటే ఇక్కడ ఇంతమంది 3.5 కోట్ల మంది ఏసీరు అందరికి ఇమ్మంటారా అని అడిగే కంటే ఎక్కువ మంది ఎంత త్యాగం ఎక్కువ ఎవరు చేసిండ్రు, ఎవరిపైన కేసులు ఉన్నాయి, ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందో వాళ్ళని గుర్తించండి అని చెప్తున్నాం ఒక తల్లి స్థానంలో ఉండి. అంతే ఇప్పుడు మనం కూడా అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ కమిటీ అనేది కేకే అనే ఆయన వ్యక్తిగతంగా చేసిండా, ఇంకా ఏ విధంగా చేసిండా అనేది చూసి పక్కన పెడితే నిజంగా కేకే కాదు ఇచ్చేది మనకు ఈ గుర్తింపు కార్డు. కేకే కమిటీ అది సిఫార్సు చేస్తుంది ఓన్లీ. ఇప్పుడు ఆయన ఏంటంటే కేకే కమిటీకి ఆయన చైర్మన్ గా ఉండు కాబట్టి ఆయన ఏది మాట్లాడినా నడుతుంది. ఇప్పుడే ఆయన చులకన చేసినట్టు మాట్లాడి, ఇప్పుడే తగ్గించినట్టు మాట్లాడి కదా. దాన్ని ఇప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు ఒక వారధిలాగా, ఉద్యమకారులకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా వీళ్ళు. ఏంటంటే ఈ సమాచారాన్ని ఏదైతే గుర్తించిన సమాచారాన్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు వీళ్ళు. ఆ సబ్మిట్ చేసిన ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకొని ఏవి సాధ్యమైతే ఏవి సాధ్యం కాదనేది మళ్ళీ ప్రభుత్వం పరిశీలిస్తది కదా. కేకే కాదు కదా ఇచ్చేది చేసేది కేకే కాదు. కేకే అన్న మాటను పట్టుకొని మనం దాన్ని ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ ఉద్యమకారులను గుర్తించే క్రమంలో మీడియా కూడా కంపల్సరీ సపోర్ట్ చేయాలి. అట్లా అంటారు మీరు, రేపు అన్యాయం జరిగితే మళ్ళీ మీరే వచ్చి తిడతారు కేకే గురించి మమ్మల్ని. కేకేని తిట్టడం మాకు కల్పించలేదు స్థానం, మేము చేయలేదా ఉద్యమం అని మళ్ళీ మీ దాంట్లో వచ్చి కొంతమంది వచ్చి మాతో మాట్లాడతారు. అప్పుడు అది కామన్ గా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరినీ ఆయన ఇప్పుడు అందరి దగ్గరికి పోలేకపోవచ్చు. వాళ్ళు కూడా ఉద్యమకారులు కూడా సమాచారం లేక వీళ్ళ దగ్గరికి రాలేకపోవచ్చు. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కొంతమంది అంగవైకల్యం చెంది చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళ దగ్గరికి పోలేని క్రమంలో ఇప్పుడు కమిటీ గుర్తించి తర్వాత గుర్తింపు కార్డులు ఇచ్చారు అనుకోండి. గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని అయిపోయిన తర్వాత రాలేదని మీరు చెప్పే సంఖ్య కూడా ఉండొచ్చు. ఉంటారు తప్పకుండా ఉంటారు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళని అప్రోచ్ మాకు ఇట్లా అప్పుడు మళ్ళీ మేము మాట్లాడాల్సి వస్తుంది. అవును కేకే అన్యాయం చేసిన అందరికని
ఉంటది. కానీ ఏంటంటే మేము దానిలో భాగంగానే మనం మీ సలహా సూచనలు ఇచ్చే క్రమంలో మేము ఏం చెప్పినామంటే ఉస్మానియా యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా షెడ్యూల్ పెట్టుకున్నారు. అన్ని జిల్లాలు తిరుగుతారు, ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు కూడా తిరిగే షెడ్యూల్ కూడా పెట్టుకున్నారు. దానిలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వెళ్ళి వాళ్ళ ఎక్కడైతే ఎవరైతే ఉద్యమంలో పాల్గొని అన్ని రకాలుగా కేసులో పాలై ఆ రోజు అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారో వాళ్ళందరినీ గుర్తిస్తామని కూడా చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఏంటంటే ఇప్పుడు కేకే ఒక్క చేసిన కామెంట్ ను మనం పరిగణలో తీసుకొని ఉద్యమకారుల అంశాన్ని మనం పక్కకు పోయే విధంగా చూడొద్దు అనేది నాకు అభిప్రాయం. అంతే. ఓకే సాంబన్న, ఓకే, థాంక్యూ. అభిప్రాయం లేదు. మీరు కూడా ఈ యొక్క ఉద్యమకారుల గుర్తింపు అంశాన్ని తరచుగా కొంచెం మీ మీడియాలో కూడా వచ్చేటట్టు చూడండి. తప్పకుండా దీని సాధనలో మీ పాత్ర కూడా ఉండాలి. ఎందుకంటే మీ జర్నలిజం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో బాధితులుగా ఉన్నారు. నిజంగా మీ జర్నలిజం లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఈ తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా కెమెరాలు అవన్నీ పగిలిపోయి కార్లు ధ్వంసమై ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా గుర్తింపు రావాలి, న్యాయం జరగాలని చెప్పి కూడా మీ తరపున కూడా కొంచెం పోరాటం చేయాలని చెప్పి కూడా కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సాంబన్న. ఇది ఉస్మానియా ఉద్యమ నాయకుడు చెప్తున్నటువంటి మాట. సో తను ఏమంటుండంటే, సరే ఈ ఒక్క కామెంట్తోనే అప్పుడే ఇంకేమైపోయిందని అంటున్నాడు, కానీ రేపు పొద్దుగాల మళ్ళా ఒకవేళ వాళ్ళకి అన్యాయం జరిగితే మళ్ళీ ఇదే వేదిక పైకి వచ్చి కేకే ఆ రోజే అన్నాడు, మమ్మల్ని గుర్తించలేదు, మా పైన ఎన్ని కేసులు ఉన్నా కూడా మేము ఎందుకు ఉద్యమకారులం కాదని మనతోనే మళ్ళీ ఆర్బీ చేపిస్తారు. ఇక చూడండి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది ఏంటంటే, అసలు కాంగ్రెస్ ఏం చెప్పింది మేనిఫెస్టోలో అనేది ఇంపార్టెంట్. గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభయహస్త మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ప్రత్యేకంగా పలు హామీలు ప్రకటించారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్వహిస్తున్న సమావేశాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆ హామీలను మరోసారి ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తే సరిపోతుందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగింది గింతే, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నారో అది చేయండి అని అంటున్నారు. అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపుగా 25,000 గౌరవ పెన్షన్, 25,000 రూపాయలు ఇస్తామని చెప్పింది పింఛన్. ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసుల ఎత్తివేత, తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ. ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చి అలాగే 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇది ఎందుకు అడగకూడదు? బరాబర్ అడగాలి. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి, ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఉన్నదా? ఇది మనం రోజు అడుగుతుందే, మీరు చూస్తున్నదే, మీ అందరు కూడా చూసేదే. ప్రత్యేక చట్టం ద్వారా టీజీపీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ తరహాలో పునర్వ్యవస్థీకరణ. నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు, 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలు, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 70% రిజర్వేషన్లు, విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్తో పాటు యువతకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం. ఎటుపోయిందో ఆ యువ డిక్లరేషన్ అయితే. అందులో రాజీవ్ యువ వికాసం, ఇక ఇది పర్టికులర్గా మనం మాట్లాడుకోవాలి. రాజీవ్ యువ వికాసం ఎటుపోయిందో, 50,000 నుంచి 2 లక్షల దాకా ఇస్తామని చెప్పారు. అది ఎక్కడ ఉన్నదో నాకు కూడా తెలియలేదు. 250 గజాల స్థలం, గౌరవ భృతి హామీ, క్రమం తప్పకుండా గౌరవ భృతి. 250 గజాల స్థలం ఇస్తామని చెప్పిరా. అది అమరవీరుల కుటుంబాలకైనా ఉద్యమకారులకైనా. కానీ ఏమైంది? 250 గజాలు కాదు కదా, 2 గజాలు కూడా ఇయ్యలేదు, 2 జానాలు కూడా ఇయ్యలేదు ఇప్పటిదాకా.